నేను ఈరోజు పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అన్న కండిషన్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో ఎవరికైతే మెనోపాజ్ అటైన్ అయ్యి అంటే 12 months వరకు 1 year వరకు పీరియడ్ రాకుండా ఆగిపోయి తర్వాత మళ్ళీ ఆల్ ఆఫ్ ఎ సడన్ బ్లీడింగ్ అయింది అనుకోండి, దాన్నే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అని అంటారు. సో మీకు ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అయినప్పుడు కొద్దిగా కనిపించింది కదా, మళ్ళీ ఆగిపోయింది కదా అని చెప్పేసి మీరు దీన్ని సింపుల్ గా తీసుకోకండి. ఇది చాలా క్యాన్సర్స్, గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ కి ఇది ఒక ఇండికేషన్. సో మీకు ఇమ్మీడియట్ గా మెనోపాజ్ రీచ్ అయిన తర్వాత ఒకసారి మళ్ళా కొద్దిగా స్పాటింగ్ కనిపించినా గానీ మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించండి. వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. కొన్ని కండిషన్స్ లైక్ సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మీకు ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అన్నది ఒక సిగ్నల్ అన్నమాట. సో మీరు ప్రాపర్ గా ఇవాల్యుయేట్ చేసుకొని ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోండి. పీరియడ్స్ ఆగిపోయినాయి కదా, ఇంకా మాకేం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకేం రావు అని మీరు అనుకోవద్దు. అట్ ఎనీ ఏజ్ ఈ యొక్క గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ వస్తాయి కాబట్టి ప్రాపర్ ఫాలో అప్ లో ఉండండి.